రైతులకి సహకరించండి అంటూ కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన. నిర్మలా, నడ్డా, గడ్కరీ, పూరి, సోనోవాల్, జయశంకర్, వైష్ణవ్, పీయూషులతో భేటీ. యూరియా కొరత తీర్చండి, కానూరు బందర్ రోడ్డు విస్తరించండి, డేటా సిటీ స్థాపనకు చేయూతనివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీకి సహకరించండి, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి చేయండి, విదేశాల్లోని 35 లక్షల మంది ప్రవాసాంధ్రుల సంక్షేమానికి బీమా స్కీములు విస్తరించండి, ప్లాస్టిక్ పార్క్ సహకరించండి, విశాఖలో నైపర్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి, క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్లు ఇవ్వండి, టాటా ఇన్నోవేషన్ హబ్కి మరో 300 కోట్లు, కేంద్ర మంత్రులకు వినతులు, ఎల్లుండికల్లా 29,000 టన్నుల యూరియా అందిస్తామని నడ్డా హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రెట్ల మేర వృద్ధి. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు ఇస్తున్న ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కి అమెరికా దళాలు శ్వాసోదరులు జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ హామీ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ముంబైలో రెడ్ అలర్ట్, భారీ వర్షాలతో అతలాకుతలం, రవాణా సేవలకు అంతరాయం, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యం. రేపు మెగా డిఎస్సీ జాబితా తొలుత సర్టిఫికెట్ పరిశీలనకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వారు తీవ్రవాదులతో